హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఓకే, ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. రెబల్ స్టార్ ప్రభాస్ ది గ్రేట్ లెజెండరీ యాక్టర్ కృష్ణంరాజు కుటుంబ సభ్యుడు కాబట్టి ఆయన డెబ్యూ చాలా ఈజీ అయ్యుండొచ్చు. కానీ స్టార్డమ్ మాత్రం ఓవర్ నైట్లో రాలేదు. దాని వెనుక ఎంతో కృషి, పట్టుదల, కష్టం దాగుంది. తొలి చిత్రం ఈశ్వర్ మూవీ షూటింగ్ సమయంలో నన్నెవరైనా చూస్తారా, ఇండస్ట్రీలో నేను నిలదొక్కుకోగలనా అని భయపడిన ఈ వ్యక్తే ఇప్పుడు యావత్ సినీ ప్రపంచాన్ని తన వైపుగా తిప్పుకున్నాడు. కటౌట్ చూసి కొన్ని నమ్మేయాలి డ్యూడ్ అన్నట్లు ప్రభాస్ యాక్టింగ్ కోర్సులో ఉండగానే డైరెక్టర్ జయంత్ పరాంజయ్ని పూర్తిగా నమ్మాడు. యాక్టింగ్ ట్రైనింగ్ కంప్లీట్ అవ్వకుండానే ఈశ్వర్లో హీరోగా ఓకే చేశాడు. 2002లో రిలీజ్ అయిన ఆ సినిమాలోని ప్రభాస్ని చూసి కొందరు మెచ్చుకున్నా మరికొందరు మాత్రం సోసో యాక్టర్ అని కామెంట్ చేశారు. రెండో సినిమా రాఘవేంద్ర కూడా అనుకున్నంత రేంజ్లో హిట్ అవ్వలేదు. ఇక మూడవ సినిమా వర్షంతో బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపించాడు. ఆ తర్వాత ఆయన రేంజే మారిపోయింది. సినిమా జయాపజయాలు ఎలా ఉన్నా సరే విభిన్న కథలు ఎంచుకోవడంలో ముందుంటారు ఆయన. స్వయంగా దర్శకుడు కృష్ణవంశే చక్రం సినిమా కాకుండా మరొక సినిమా చేద్దామంటే వర్షం సినిమా తర్వాత అన్ని మాస్ కథలే వస్తున్నాయి, యాక్టింగ్కి స్కోప్ ఉన్న ఈ కథే చేద్దామని ముందడుగు వేయడం నిజంగా ప్రశంసించాల్సిందే. ఒక్క సినిమా కోసం 6 ఏళ్ల సమయాన్నైనా వెచ్చిస్తాడనడానికి బాహుబలే నిదర్శనం. టాలీవుడ్ గురించి ప్రపంచమంతా మాట్లాడుకునేలా చేసింది ఆ సినిమా. ఆ సినిమా ఇచ్చిన ధైర్యంతోనే ఎన్నో పాన్ ఇండియా సినిమాలు కూడా వచ్చాయి, వస్తున్నాయి కూడా. బాహుబలి సినిమాతో ప్రపంచ స్థాయిలో ప్రభాస్ క్రేజ్ ఎన్నో రెట్లు పెరిగింది. దాంతో ఇక ఈ హీరో తర్వాతి సినిమాలన్నీ బాలీవుడ్లోనో హాలీవుడ్లోనో చేస్తాడని, ఇక నుంచి స్టార్ డైరెక్టర్స్తో మాత్రమే సినిమాలు చేస్తాడని చాలామంది ఒక అంచనాకు వచ్చారు. అయితే అందరి అంచనాలు తలక్రిందులు చేస్తూ అప్పటికే ఒకే ఒక్క సినిమా అనుభవం ఉన్న యంగ్ డైరెక్టర్ సుజిత్తో సాహో సినిమాని చేశాడు. సుజిత్ ఫస్ట్ మూవీ రన్ రాజా రన్ చూసి మెచ్చుకున్న ప్రభాస్ స్వయంగా నాకు మంచి సినిమా చేసి పెడతావా అని అడగడం విశేషం. మంచి కలెక్షన్సే రాబట్టినా సరే ఎందుకో బాక్సాఫీస్ దగ్గర సాహో పెద్దగా సౌండ్ చేయలేకపోయింది. అయినా సరే ఈ హీరో తన నైజం మాత్రం మార్చుకోలేదు. తర్వాతి సినిమాని డైరెక్షన్లో అంతగా ఎక్స్పీరియన్స్ లేని రాధాకృష్ణకి రాధేశ్యామ్తో ఛాన్స్ ఇచ్చాడు. అంతకుముందు ఆ డైరెక్టర్ గోపీచంద్తో జిల్ మూవీ తీశాడు. ఓం రావుతో తీసిన ఆదిపురుష్ మూవీ బాగా నిరాశపరిచింది. వరుసగా 3 డిజాస్టర్లు వచ్చాయి కదా అని తనని చాలా తక్కువ అంచనా వేశారు. ఒక్క సినిమా స్టార్ అని, అంత సీన్ లేదని, ఇలా ఏవేవో అన్నారు. నిజానికి సాహో మూవీ చాలా బాగుంటుంది అని వెరైటీ కాన్సెప్ట్ మూవీ కూడా. అప్పటికి ఇంకా బాహుబలి ఫీవర్ తక్కని ఆడియన్స్ ఆ సినిమాని చూడడానికి అంతగా ఇష్టపడలేదు. ఇక రాధేశ్యామ్, ఆదిపూర్ సినిమాలు నిజంగా డైరెక్టర్ ఫెయిల్యూర్సే. అంత పెద్ద స్టార్ హీరో డేట్స్ ఇస్తే ఎలా హ్యాండిల్ చేయాలో చేతకాక హ్యాండ్ ఇచ్చారు. మళ్ళీ సలార్ మూవీతో కంబ్యాక్ ఇచ్చాడు. ఇక లేటెస్ట్గా కల్కి మూవీతో బాక్సాఫీస్ దగ్గర వీర విజృంభణ చేశాడు. మళ్ళీ తనకు మాత్రమే సాధ్యమయ్యే రీతిలో 1000 కోట్ల కలెక్షన్స్తో దుమ్ము లేపాడు. అయితే ఎంత ఎదిగినా ఒదిగి ఉండడం ప్రభాస్ నైజం. విజయాలు వచ్చినప్పుడు పొంగిపోకుండా, పరాజయాలు ఎదురైనప్పుడు కుంగిపోకుండా ఇంకో సినిమాపై మరింత శ్రద్ధ పెట్టడం ప్రభాస్ పాలసీ. చిరునవ్వే తన ఆయుధం. మాట్లాడడం విషయంలో ఈ పాన్ ఇండియా స్టార్ అప్పట్లో ఎలా ఉండేవాడో ఇప్పటికీ అలాగే ఉన్నాడు. అందుకే కల్కి సినిమా ఈవెంట్లో ఆయన 3 నిమిషాల పాటు మాట్లాడితే వావ్, ప్రభాస్ సుదీర్ఘంగా మాట్లాడారు, మనం ఈ క్షణాల్ని సెలబ్రేట్ చేసుకోవాలని దీపికా పదుకొని నవ్వుతూ కామెంట్ చేసింది. కొంతమంది స్నేహితులు, బంధువుల మధ్యనే యాక్టర్ బాల్యమంతా గడిచిపోయింది. బయటి వారిని చూసింది చాలా తక్కువ. అందుకే కొత్త వ్యక్తుల ముందుకొచ్చినా, కొత్త ప్రదేశమైనా మాట్లాడేందుకు 1కి 10 సార్లు ఆలోచిస్తారాయన. ఓపిక, క్రమశిక్షణ అంటే ఏంటో తన పెదనాన్న కృష్ణరాజు నుంచి నేర్చుకున్న ప్రభాస్ నాకంటే ఎక్కువ విజయాలు సాధించిన వారంతా కూడా వినయంగానే ఉంటున్నారు. వాళ్ళ ముందు నేనెంత అంటాడు. రీసెంట్గా కల్కి మూవీ 1000 కోట్లు సాధించినందుకు ఫ్యాన్స్కి ఒక స్పెషల్ వీడియో చేశారు. అందులో ప్రభాస్ అంటే ఒక జస్ట్ కామన్ మ్యాన్, మీరు లేకుంటే నేను లేను, మీ ప్రేమకి అభిమానానికి నేను ఎప్పుడు దాసుని అని చెప్పాడు. తన మాటలతో, మంచితనంతో ఎంతో మందిని తన అభిమానులుగా చేసుకున్న మన డార్లింగ్ మరోసారి 1000 కోట్ల క్లబ్లో చేరినందుకు మన కర్ణ, భైరవ, డార్లింగ్కి హార్ట్లీ కంగ్రాచులేషన్స్. సో గాయస్, ఇది వీడియో. ఈ వీడియో పైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరోసారి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.